ఈ వీడియోలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నెగటివ్ ఫామ్ని గురించి తెలుసుకుందాము. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరుగుతున్న పనుల గురించి చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరగని పనుల గురించి చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగటివ్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు ఐ అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు యామ్ అనే బీ ఫామ్ను ఉపయోగించి సెంటెన్స్ చెప్పాలి. వి, యు, దే అనేవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఏఆర్ఈ, ఆర్ అనే బీ ఫామ్ని ఉపయోగించి వాక్యాన్ని చెప్పొచ్చు. హీ, షీ, ఇట్ అనేవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఈజ్ అనే బీ ఫామ్ను ఉపయోగించి వాక్యాన్ని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే మనం వెర్బ్ 4 అన్నమాట. అంటే V1కి ఇంగు చేర్చడం వలన వెర్బ్ 4 అనే వెర్బ్ 4 వస్తుంది అన్నమాట. యామ్ ప్లస్ నాట్ యామెంట్, ఆర్ ప్లస్ నాట్ ఆరెంట్, ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్గా మనం షార్టెస్ట్ ఫామ్లో చెప్పొచ్చు అనమాట. ఐ ఆమ్ నాట్ కమింగ్, ఐ ఆమెంట్ కమింగ్ అని కూడా చెప్పొచ్చు. వీఆర్ నాట్ డ్రైవింగ్, యు ఆర్ నాట్ ప్రేయింగ్ టు గాడ్, దే ఆర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్, హీ ఈజ్ నాట్ పర్చేసింగ్, షీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ, ఇట్ ఈజ్ నాట్ పుల్లింగ్ ద కార్ట్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరగని పనుల గురించి చెప్పడానికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. మరికొన్ని వెర్బ్స్ తీసుకుని మీరు చేసినట్లయితే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నెగటివ్ ఫామ్ ఎలా రాయాలని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.